ఏపీపీఎస్సీ అక్రమాల కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు మధుని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. వెంకటేష్, ఈరోజు ఏపీపీఎస్సీ కేసులో నిందితులు ఇద్దరు A1 A2లుగా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు మధుసూదన్లను ఈరోజు విచారిస్తూ ఉన్నారు. ఈరోజు ఉదయం సుమారు 7 గంటల ప్రాంతంలో విజయవాడ జిల్లా జైలు నుంచి కస్టడీకి తీసుకొని అనంతరం విజయవాడ జీజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహించి ఇక్కడ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చారు. సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో విచారణ చేపడుతూ ఉన్నారు. సుమారు 8 గంటల ప్రాంతంలో ఇక్కడికి వచ్చారు. అప్పటి నుంచి ఇంకా విచారణ చేస్తూ ఉన్నారు. ఈరోజు రేపు విచారణ చేసుకునేందుకు ఇక్కడ కోర్టు అనుమతించింది. రేపు సాయంత్రం 5 గంటల వరకు విచారణ చేసుకొని మళ్ళీ తిరిగి కోర్టులో ప్రవేశపెట్టాలని తెలిపారు. విచారణ అనంతరం మళ్ళా వైద్య పరీక్షలు చేసి ఆ తరువాత కోర్టులో మెడికల్ రిపోర్టుని కూడా అందులో ప్రవేశపెడతారు. మొత్తం మీద ఈ 2 రోజులు విచారణలో కీలక విషయాలు బయటపడే అవకాశం కనబడుతూ ఉంది. ఏపీపీఎస్సీకి సంబంధించి గతంలో హైకోర్టు ఆదేశాల తరువాత మాన్యువల్గా గ్రూప్ 1 పరీక్షల మూల్యాంకనం చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే అప్పుడు ఈయన కార్యదర్శిగా ఉన్నారు. పిఎస్ఆర్ ఆంజనేయులు ఏపీపీఎస్సీకి కార్యదర్శిగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఆయన అత్యంత రహస్యంగా నిబంధనల ప్రకారం చేయవలసినటువంటి పరీక్షలను ప్రైవేటు ప్రాంతంలో చేయటము, అదేవిధంగా ఇక్కడి నుంచి పేపర్లు అక్కడికి తీసుకువెళ్ళటం, మూల్యాంకనం చేయటం, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో పాటుగా దానికి సంబంధించి అనర్హతంగా ఉన్నటువంటి వ్యక్తులను పేపర్ వాల్యుయేషన్కి నియమించారని క్యాంప్సైన్ అనే సంస్థకు కేవలం ఒక నోటిఫికేషన్ తోటే, అంటే కేవలం ఒక కొటేషన్ తోటే వారికి ఈ కాంట్రాక్టు కట్టబెట్టారనే ఆరోపణలు అయితే ఉన్నాయి. దానికి సంబంధించి కొంత వాళ్ళు డబ్బులు చెల్లించినటువంటి రిసిప్ట్లు కూడా కోర్టులో ప్రవేశపెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఇందులో అసలు హాయిగోల్డ్కి హాయిలాండ్కి ఈ పేపర్లు తీసుకెళ్లాలని ఆదేశించింది ఎవరు, ఎందుకు ఈ పని చేశారు, అందులో ఏ విధంగా పేపర్ వాల్యుయేషన్ తీసుకొచ్చారు, అదేవిధంగా ఇంకా ఎలాగా చేశారు అనేటువంటి విషయాలు, దీంతోపాటు ఇంకా మరికొంతమంది ఉద్యోగస్తులు కూడా ఇందులో ఉన్నట్టు తెలుస్తుంది. కీలకంగా వ్యవహరించినటువంటి వెంకట సుబ్బయ్య అనే ఉద్యోగి ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఎట్లాగా వెళ్ళారు, ఇంకా ఎంతమంది ఇందులో ఉన్నారు అనే విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. క్యాంప్సైన్ సంస్థ ప్రతినిధి యజమాని అయిన మధుసూదన్ని కూడా ఈరోజు విచారిస్తున్నారు. ఎవరు ఆయనకి ఆదేశాలు ఇచ్చారు, గతంలో ఈ పేపర్ వాల్యుయేషన్కి సంబంధించి చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నదా, అసలు దానికి సంబంధించి వివరాలన్నింటినీ ఆయన పోలీసులు తెలుసుకొని ఉన్నారు. ఈ జగ్గయ్యపేట ఇన్స్పెక్టర్ కూడా ఇక్కడకు వచ్చినట్టు విచారణలో ఉన్నట్టు మనకి తెలుస్తుంది. ఆయన ఏసీపీ ఇటు నందిగామ ఏసీపీ తిల్లకు దీన్ని పర్యవేక్షించారు. విచారణ ఆయన పర్యవేక్షణలోనే జరుగుతున్నట్టు మనకి తెలుస్తుంది. మొత్తం మీద ఈరోజు సాయంత్రం వరకు జరిగే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. సాయంత్రం ఇక్కడ నుంచి జైలుకి తీసుకువెళ్తారా లేదంటే ఇక్కడే ఉంచుతారా అనే దాంట్లో స్పష్టత అయితే లేదు. ఆర్డర్లో ఈరోజు ఉదయం 6 గంటల నుంచి రేపు సాయంత్రం 5 గంటల వరకు విచారించుకోవచ్చని అనుమతి ఇచ్చింది. ఈ 2 రోజులు విచారణ చాలా కీలకంగా ఉండొచ్చని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇటు ముంబై నటి కేసులో అరెస్ట్ అయిన పిఎస్ఆర్ ఆంజనేయులు ఇక్కడ రిమాండ్ ఖైదీగానే ఇంకా ఉన్నారు. వీళ్ళిద్దరూ ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో ఉన్నారు. ఈ కేసులో ఇంకా విచారణ అయితే కొనసాగుతుంది. దర్యాప్తుకి ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో కీలక ఆధారాలు దర్యాప్తునకు ఉపయోగపడతాయి అని కోర్టులో వాదించి 2 రోజుల అనుమతి అయితే తీసుకున్నారు. వెంకటేష్, కెమెరామెన్ MSNతో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ. ధన్యవాదాలు జయప్రకాష్.